మీరందరూ గెస్ చేసినట్టుగానే మేము వేలాంకిని వెళ్ళాము. సో ఈ ప్లేస్కి సంబంధించిన 3 అద్భుతాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటూ ముందుకెళ్దాం. అండ్ మేము వెళ్ళేసరికి అక్కడైతే 6 అయిపోయింది. మా పాప వాళ్ళ డాడీతో వెళ్ళిపోతుంది. సో ఈ ప్లేస్కి సంబంధించిన స్టోరీ ఏంటంటే 16వ శతాబ్దం చివరి కాలంలో పాలన అమ్మే ఒక బాలుడికి మేరీమాత బిడ్డని ఎత్తుకుని కనిపించిందట. ఆ బాలుడు దాహంతో ఉన్న ఆ బిడ్డకు పాలు ఇవ్వగా అతని గిన్నె ఎప్పుడూ పాలతో నిండుగానే ఉండేదట. రెండో అద్భుతం ఏంటంటే మజ్జిగ అమ్మే ఆవిటి బాలుడికి మేరీమాత కనిపించిందట. చేతిలో ఉన్న బిడ్డ కోసం కొంచెం మజ్జిగ ఇమ్మని అడిగిందట. బాలుడు మజ్జిగ ఇవ్వగా మేరీమాత ఆ బాలుడితో నాగపట్నంలోని ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి తన కొరకు ఒక మందిరాన్ని నిర్మించమని చెప్పిందట. ఇది విన్న ఆ బాలుడు లేచి నడవడం మొదలుపెట్టాడట. తన ఆవిటితనం పోయిందట. అప్పుడు ఆ బాలుడు మాత చెప్పినట్టుగా చేయగా మేరీమాత మందిరాన్ని నిర్మించి ఇప్పటికీ ఆరోగ్యమాతగా పూజిస్తున్నారు. మూడవ అద్భుతం పోర్చుగీస్ వారు బంగాళాఖాతంలో భయంకరమైన తుఫాన్లో చిక్కిపోయినప్పుడు మేరీమాతను ప్రార్థించగా వారు క్షేమంగా నాగపట్నం వేలాంకని సముద్రం ఒడ్డుకు వచ్చారట. దానికి కృతజ్ఞతగా పోర్చుగీస్ వారు అక్కడ మందిరాన్ని నిర్మించారట. వారు ఆ ప్రదేశానికి వచ్చిన ప్రతిసారి అనేక మందిరాలను అక్కడ నిర్మిస్తూ వచ్చారట. ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు చాలా మందిరాలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. అదే ఈ వేలాంకిని యొక్క ప్రత్యేకత. ఈ రీల్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వేలాంకిని వెళ్ళాలనుకునే వారికి షేర్ చేయండి. ఇంకా మేము వేలాంకినిలో ఏమేమి చూసామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫాలో అవ్వండి.